హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. మీరు ఇలా చేస్తే మీ లైసెన్స్ మరి ఆర్సీ నీడలా మీ వెంటే ఉంటాయి. ఎందుకంటే మీ మొబైల్ ఎప్పుడు మీ వెంటే నీడలా ఉంటుంది కదా. ఈ వీడియో కాస్త లెంతీగా ఉంటుంది కాబట్టి సహనంతో చూడండి. అది ముఖ్యంగా వెహికల్ ఉంటే ఈ వీడియో తప్పక చూడండి. సరే, ఇక్కడ మీరు రైట్ సైడ్ చూపిస్తున్నటువంటి ఎం పరివాహన్ అనే అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రింద చూపిస్తున్నటువంటి క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మీ స్టేట్ నేమ్, ఫుల్ నేమ్, అలాగే మీ మొబైల్ నెంబర్, ఎంపిన్, ఇక్కడ 6 డిజిట్స్ ఎంపిన్ను క్రియేట్ చేసుకోండి. అలాగే మీ ఈమెయిల్ ఐడిని ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సరే, మనకు ఇప్పుడు అకౌంట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైన్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి జనరేట్ ఎంపిన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మన మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి మీరు క్రింద చూపిస్తున్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ మొబైల్ నెంబర్ అనేది మీ వెహికల్కు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు వెరిఫై బటన్పై క్లిక్ చేశారు కదా, అప్పుడు మనకు ఈ విధంగా ఎంపిన్ను క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఏవైనా 6 డిజిట్స్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఈ ఎంపిన్ను గుర్తుంచుకోండి. మన ఎంపిన్ అనేది సక్సెస్ఫుల్గా సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత మనం సెట్ చేసుకున్నటువంటి ఎంపిన్ను ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి సైన్ ఇన్ విత్ ఎంపిన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనం ఇలా అకౌంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇలా మనకు మై వర్చువల్ ఆర్సీ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా వెహికల్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ను మీరు ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి యాడ్ మై వెహికల్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలా మై వెహికల్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఓకే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఈ విధంగా వి వర్చువల్ ఆర్సీ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ వెహికల్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇలా మీ ఆర్సీని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైసెన్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మీకు ఇక్కడ మై వర్చువల్ డిఎల్ అని చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఎంటర్ డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ బర్త్ అని చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ను ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి యాడ్ మై డ్రైవింగ్ లైసెన్స్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎంటర్ ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు వి వర్చువల్ డిఎల్ అని చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇలాగా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ మరి ఆర్సీను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కాదండి, యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next video. See